హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఏంటంటే ఒకటే చెప్తున్నా, మన దోస్తుగాళ్ళైనా మన చుట్టాలైనా ఎవరైనా ఒకటే మాట చెప్తున్నా. గల్ఫ్ దేశం రావడానికి మనకు ఫోన్ చేస్తారు. మామా నాకు వీసా కావాలి, నాకు జీతం ఇంత కావాలి, నాకు ఇంత ఉంది మరి నేను వస్తాను మాట్లాడతారు. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఏమంటారు, రేపన్నా నేను రాను, నాకు ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు, నాకు 30,000 జీతం కావాలి, నాకు 50,000 జీతం కావాలి, నాకు ఇంత పని ఉంటాయి. ఆయనకి ఏం పని రాదు పాట రాదు, మనకి 20,000 30,000 జీతం వస్తుంది. ఒకసారి చెప్పు నాకు. ఒకసారి పని చేసినోనికే కట్టి ఆయనకి ఏం చేయకు పని నేర్చుకున్నోనికే జీతం 20,000 30,000 జీతం లేదు. ఆయనకి వస్తుందా? మీకు ఒకటి చెప్పుర్రి. ఇలాంటి ఇసుంటే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళకు సాయం చేయకుర్రి. వాళ్ళ ఏజెంట్తో వస్తేనే బరాబర్ ఉంటుంది. ₹1,00,000 నింపచ్చినప్పుడు అర్థమవుతుంది, బాధ అర్థమవుతుంది, కష్టం అర్థమవుతుంది. మీ అందరికీ చెప్తున్నా, గల్ఫ్లో ఉన్న అందరిగా చెప్తున్నా, చేతులట్టి మొక్కుతున్నా, కానీ సాయం చేయకూరి. ఎందుకంటే అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడుతారో ఎంత బాధపడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. నేను చూసిన పరిస్థితి, ఒక అన్న వీసాకు ఫోన్ చేస్తే ఏమంటారు చెప్పన్నా, నేను రాను, నాకు వీసా చూసి ఫస్ట్ వీసా చూడమంటాడు. తర్వాత ఏమన్నా రాను, వేరే నువ్వు పెట్టుకో, వేటోళ్ళు మనిషి పెట్టుకో. అప్పుడు మన పరిస్థితి ఏం కావాలి? మనం నమ్మకం పోయింది, నాకు అన్ని పోయినాయి. ఒకటి అట్లా చేసిండు నన్ను. అర్థమైందా? మీ అందరికి చెప్తున్నా, మన ఎవరిని నమ్మకురా, మన వాళ్ళని నమ్మకూర్రి, మన దగ్గర వాళ్ళు నమ్మకూర్రి, మన ఎవరిని నమ్మకూర్రి. ఇది మీ అందరికి చెప్తున్నా, ఇది అర్థం చేసుకోర్రి. ఇక్కడ ఎవరి పని వాళ్ళకే ఉంటుంది, వాని బాధ వానికే ఉంటుంది. అసలు అన్నీ చూసుకొని మీకు చేస్తే మీరు రెస్పాన్స్ ఇవ్వకుండా, ఫోన్ లేపకుండా అన్నీ అట్లా చేస్తుర్రు. ఇట్లా చేయకూరని మీ అందరికి చెప్తున్నా, గల్ఫ్లో ఉన్న అందరికి చెప్తున్నా. ఇది అర్థం చేసుకోర్రి. మీ చేతులట్టి మొక్కుతున్నా కానీ ఇటువంటి హెల్పింగ్ వీడియోలు చేయకూరి. ఎందుకంటే ఇటువంటికి మనం చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది తప్ప వాళ్ళకైతే లేదు. ఇంటికాడ వాళ్ళు మంచిగా ఉంటారు, అన్ని మంచిగా ఉంటారు. ఏజెంట్తో అత్తే ఏర్పడుతుంది. అప్పుడు ఏజెంట్ సార్ మోసం చేసి అప్పుడు మంచిగా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. అర్థమైందా? ఈ విషయం అర్థం చేసుకోరు. ఈ విషయం అందరూ షేర్ చేయండి. జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్.